ఒక్క స్టోన్ ని నీటిలో మునగకుండా ఉండడానికి జపాన్ వాళ్ళు 4500 కోట్లు ఖర్చు పెట్టారంటే మీరు నమ్ముతారా మామా? అవును మామా, దీని పేరు ఒకినో టోరాషిమా. దీని సైజ్ వచ్చి జస్ట్ 9 స్క్వేర్ మీటర్స్, అంటే ఒక కార్ పార్కింగ్ అంతా. అయితే ఒక పవర్ఫుల్ కంట్రీ కేవలం ఒక రాయి కోసం ఇంతలా ఎందుకు ఖర్చు పెడుతుందంటే, నార్మల్ గా ఒక కంట్రీకి బోర్డర్ నుంచి 370 కిలోమీటర్స్ వరకు సముద్రం పైన పూర్తి హక్కులు ఉంటాయి. సో ఈ డిస్టెన్స్ లో ఎలాంటి వస్తువులు దొరికినా ఆ వస్తువుల పైన పూర్తి హక్కు ఆ దేశం వాళ్ళకే ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది. మన ఇండియా బోర్డర్ నుంచి 370 కిలోమీటర్స్ పూర్తి హక్కు మనదై ఉండాలి. కానీ మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి, అవి కూడా ఇండియాలో ఒక పార్టే. కాబట్టి లక్షద్వీప్ బోర్డర్ నుంచి 370 కిలోమీటర్స్ పూర్తి హక్కులు ఇండియా పైన ఉంటుంది. సేమ్ అలాగే జపాన్ నుంచి చాలా దూరంలో ఉన్న ఈ స్టోన్ జపాన్ కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఆ 370 డిస్టెన్స్ అనేది ఈ స్టోన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇఫ్ ఆ స్టోన్ మునిగిపోతే వాళ్ళకి ఓన్లీ కంట్రీ బోర్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.